రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, అసలు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఈరోజు చర్చించబోతున్నాను. నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూసిన కోణాలు ఒకటైతే ఇప్పుడు చూసే రాజకీయం మరోలా ఉంది. వ్యక్తిగత కక్షలతోని వ్యక్తిగతంగా వెళ్తుందా, కొత్తగా ఏర్పడిన మార్పు అనే పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే పూర్తి స్థాయిలో కూడా తనకు సంబంధించి ఒక అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థకు సంబంధించి పరిపాలనా భాగానికి సంబంధించి పూర్తిగా తెలియడం లేదా అనేది కూడా చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించి భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఒక వార్కు సంబంధించి ఈరోజు తేల్చే ప్రయత్నం అయితే చేద్దాం. మేడిగడ్డకు సంబంధించి రకరకాల ప్రయత్నాలు. మేడిగడ్డను కూల్చేస్తారు, మేడిగడ్డను బొంద పెడతారు. మేడిగడ్డ ఇక భవిష్యత్తులో ఉంటుందా, అసలు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణలో సజీవంగా ఉంటుందా, దాన్ని నిర్జీవం చేస్తారా, ఏం జరగబోతుంది అనేది ఒకసారి అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. నిన్న కొన్ని ఎపిసోడ్లకు సంబంధించిన విషయాన్ని అయితే మనం చూసాం. సో ఇప్పుడు కూడా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, మొత్తానికి నిన్న మొత్తానికి ఏం జరిగిందంటే శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చెలో మేడిగడ్డ చెలో కాళేశ్వరం అనే పేరుతోని అక్కడికి వెళ్ళడం జరిగింది. దీంట్లో భాగంగా శుక్రవారం కాళేశ్వరం పర్యటనలో భాగంగా మేడిగడ్డ బ్యారాజ్ పిల్లర్లను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇటు మరోవైపు అన్నారం బ్యారేజ్ వద్ద ఏర్పాటు చేస్తున్న సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు, వేదిక మీద మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు మాజీ మంత్రులు కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు, నీటిపారుదల రంగ నిపుణులు, వారితో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు కూడా ఈ సభలో నిన్న పాల్గొన్నారు. దేనికోసం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా తెలంగాణ యావత్తు సమాజానికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు అక్కడికి వెళ్ళిళ్ళు. సో మొత్తానికి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సజీవంగా ఉండాలి, ఎప్పటికీ కూడా జలకళతోని నీటి రంగంతోని కలకలలాడాల్సిన ఈ ప్రాజెక్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడేమో ఒక మాట, నేడేమో ఇప్పుడు మరోవైపు ఏంటి, గతానికి సంబంధించి అవినీతి జరిగింది అంటూ చెప్పుకుంటూ వచ్చిన ఈ విపక్షాలు అంటే ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజు వాళ్ళు చెప్పిన మాటలు నేడేం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే, ఇప్పుడు దాన్ని ఏది బ్యారేజీకి సంబంధించి సరిగ్గా కట్టలేదు, మొత్తం పూర్తి స్థాయిలో కూడా దాన్ని ఏం చేసిల్లంటే నిర్మాణాలు అనేది సరిగ్గా లేదు, నాణ్యతా లోపం ఉందనే పరిస్థితిని తెర మీదకి తీసుకొచ్చారు. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ అరాచక రాజకీయం అంటూ చూడొచ్చు. మేడిగడ్డకు మరమ్మత్తు చేయవచ్చని చెప్తున్న నిపుణులు. 1.6 కిలోమీటర్ల మేడిగడ్డ బ్యారేజ్ కుంగింది, 50 మీటర్లు మాత్రమే కుంగింది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పై పగ, రైతన్నకు దగ, చెలో కాళేశ్వరం సంబంధించి ప్రాణహిత సాక్షిగా రేవంత్ సర్కార్ను ఎండగట్టిన బీఆర్ఎస్ మరమ్మతులకు సంబంధించి తలో మాట కూడా గతంలో వీళ్ళు చెప్పిళ్ళు. వాళ్ళు అప్పుడు ఏం చెప్పిర్రు అనేది కూడా చాలా కీలకమైన అంశం. ఒకసారి చూడొచ్చు. ఏంది అంటే, మేడిగడ్డకు మరమ్మతులపై ఇప్పుడేమీ చెప్పలేం, సాంకేతిక నిపుణుల నివేదిక తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఫిబ్రవరి 13న సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆ తర్వాత ఇష్టాగోష్ఠిలో మేడిగడ్డ బారాజ్పై ఎన్డీఎస్ఏ నెల రోజులలో నివేదిక అందిస్తుంది. దాని ఆధారంగా ఆ బ్యారేజ్కి సంబంధించి మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు అందిస్తామంటూ మార్చి 1న మీడియాతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడ్డది. సో ఇక్కడికి క్లియర్ కట్, తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇది గతానికి సంబంధించిన ఎపిసోడ్. వాళ్ళు ఏంది, మొన్నటికి మొన్న వాళ్ళు చెప్పిన మాట. అసలు ఏం జరుగుతున్నది ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణలో జరుగుతున్న ఈ అంశాన్ని చూస్తే కాస్త విచిత్రంగా ఉంటుంది. ఇగో, చెరువుపై అలుగుతే ఏమవుతుంది, ఊరు ఎండుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది, నష్టం రైతులకు, రాష్ట్రానికి. రాజకీయ ప్రయోజనాల కోసం అభండాలను అడ్డు పెట్టుకోవచ్చుగాక, 4 రాళ్ళేసి గత ప్రభుత్వంపై కసి తీర్చుకోవచ్చుగాక, కానీ ఎండుతున్న చేనుకు అడుగుతున్న రైతుకు సమాధానం చెప్పి తీరాలి కదా. నిందలు సరే, నీళ్ళెందుకు ఇవ్వరు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒకటే కాదు,
3 బ్యారేజ్లు, 15 రిజర్వాయర్లు, దాంతోపాటు 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్. కానీ రేవంత్ సర్కార్కు మేడిగడ్డ ఒకటే కనబడుతుంది. దాన్ని చూపెట్టి కాళేశ్వరం అంతా ఏంది నిష్ఫలం అన్నట్లుగా మాట్లాడుతుంది. అన్నింటికి మించి మేడిగడ్డ బ్యారేజ్ అంటే 87 పిల్లర్లు, 3 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయంటూ స్థిరంగా దృఢంగా నిలబడిన మిగతా 84 పిల్లర్ల వరకు వరద వదిలేస్తుంది సర్కార్. 1.6 కిలోమీటర్ల బ్యారేజ్లో రిపేర్ అవసరం అవుతుంది, కేవలం 50 మీటర్లు మాత్రమే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఒకసారి ఇక్కడ ఆలోచించాలి. నా తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక అంశాన్ని నేను చెప్తున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ కాళేశ్వరంపై కట్టుకథలను పటాపంచలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చేపట్టిన చెలో మేడిగడ్డ యాత్ర కావచ్చు, వాస్తవాలను ప్రజల ముందైతే ఉంచింది, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది, ఆయకట్టును ఎండబెడుతున్న రేవంత్ సర్కార్ తీరును కూడా ఎండగట్టి కేసీఆర్కు చెప్పింది. విచారణ చేసుకోండి, కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ సాగుకు సంబంధించి నీళ్ళైతే ఇవ్వండి, తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేయండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రజలారా ఒకసారి మనం దీని గురించి చర్చిద్దాం, ఒకసారి చూద్దాం ఏంది అనేది. మేడిగడ్డ ప్రాజెక్టుకు తక్షణమే మరమ్మతులు చేయండి, వెంటనే నీళ్లు నింపి సాగు కోసం విడుదల చేయండి. నీళ్లు ఎత్తిపోయాక లక్షలాది ఎకరాలు, ఎత్తిపోయలేక లక్షలాది ఎకరాలు ఎండుతున్నాయి. చిన్న సమస్య ఉంటే మొత్తం బ్యారేజ్కి ఏమైంది? ఈ కాంగ్రెస్ కట్టిన కడం కానీ గుండ్లవాగు కానీ కొట్టుకుపోలేదా? సాగర్ శ్రీశైలం లీకేజీల పైన మేము రాజకీయం చేశామా? ఏదైనా కోపం రాజకీయ వైర్యం ఉంటే మాపై తీర్చుకోండి, తెలంగాణ రైతాంగంపై మాత్రం వద్దు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నిజానికి ఒక్కసారి మీరే ఆలోచించండి. గిన్నె హైదరాబాద్ నడి ఒడ్డున గడ్డ ఏదైతే ఉందో గా పంజాగుట్టలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఫ్లైఓవర్ కాలితే కూలి చనిపోయిన పరిస్థితులు లేవా? వీళ్ళు ఇంత చెప్తున్నారు కదా, కడెం ప్రాజెక్టు కానీ ఇటు గుండ్లవాగు కొట్టుకపోలేదా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చాలా చెప్తున్నారు నీతులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీతులు చెప్పి మేమేమో కడిగిన ఆనిముత్యాలం, మేము కడిగిన శుద్ధపూసలని మాటలు చెప్తున్నారు కదా. మీ ప్రభుత్వ హయాంలలో ఎన్ని ప్రాజెక్టులు కట్టిలు, ఎంత దారుణంగా లీకేజ్లు అయినాయి, దాని మీద ఏమన్నా రాజకీయం చేసిరా? అప్పుడు 87 పిల్లర్లకు సంబంధించి కేవలం 3 పిల్లర్లే కదా దెబ్బతిన్నాయి. అది ఎంత? 1.6 కిలోమీటర్ల రిపేర్లో అవసరం ఉంది, కేవలం 50 మీటర్లు మాత్రమే అవసరం ఉంటే దాన్ని చేయర్రా అంటే చేయరు. పక్కన సాగర్ కానీ శ్రీశైలం లీక్ల మీద గతంలో ఏమన్నా రాజకీయం చేసిర్రా? ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టిరు తెలంగాణ ప్రజలారా, ఆ ప్రాజెక్టుకు సంబంధించి దాన్ని రిపేర్ చేసి తెలంగాణ సమాజానికి నీళ్ళు ఇస్తే ఎవడద్దంటాడు? రిపేర్ చేయాల్సింది అందులో 87 పిల్లర్లు ఉన్నాయి. 87 పిల్లర్లల్లా కేవలం 84 పిల్లర్లు మంచిగానే ఉన్నాయి. ఒక 3 పిల్లర్లకేనా వీళ్ళు ఎగిరేది? ఆ 3 పిల్లర్లకు సంబంధించి రిపేర్ చేయర్రా నాయన అంటే ఇప్పటి వరకు కూడా చేస్తున్న పరిస్థితి లేదు. ఇంకొకటి ఏంది, అది దాదాపుగా కేవలం ఒక 50 మీటర్ల వరకే. ఆ 50 మీటర్ల వరకే చెయ్యండిరా నాయన అంటే చేసిన దిక్కు దివానా లేదు. కేవలం ఇది వ్యక్తిగత రాజకీయంతో తెలంగాణ రైతాంగం మొత్తం కూడా నెర్రలు బారుతున్న నేల వైపు చూస్తూ కన్నీళ్లు పెడతా ఉంటే వాళ్ళ బిడ్డలు కొడుకులు భవిష్యత్తు అంధకారం అయిపోతుందేమోనని ఆందోళన పడుతున్నారు. ఎందుకు అంటే ఆ పంట పండిస్తే ఆ కుటుంబం పచ్చగా కలకలలాడుతుంది, కానీ ఆ పంట ఎండిపోతే వాళ్ళ జీవితాలు కూడా ఎండిపోతాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మర్చిపోతుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇక దానితో పాటుగా ఇంకొకటి ఏంటంటే కేటీఆర్ చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు. మీరేమన్నా అనుకోర్రి, మీ మనసులో ఏదైనా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు గాక, ఏదైనా జరగచ్చు గాక, కేటీఆర్ అనే వ్యక్తి చాలా క్లారిటీగా ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పిండో తెలుసా? మా మీద ఏమైనా కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వండి అంటూ కేటీఆర్ చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది? కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్కార్ ఎందుకు ప్రజలకు ఈ విధంగా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉంది అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. గతంలో ఏం చెప్పిళ్ళు, దానికి సంబంధించి రిపేర్లు చేస్తాం, రిపేర్లు అయిపోయిన తర్వాత నీళ్ళు ఇస్తామని చెప్పిళ్ళు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. ఒకసారి చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు మానాలి, వర్షాకాలం వచ్చేలోగా మేడిగడ్డ పునరుద్ధరణ చేపట్టాలి, రాజకీయాలు తర్వాత ముందు రైతులకు నీళ్ళివ్వండి. కాంగ్రెస్ సర్కార్ల అవినీతికి ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చింది కాంగ్రెస్ పాలనే. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని రేవంత్ అన్నారు.
అందుకే కాళేశ్వరాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. మేడిగడ్డ యాత్రతో సర్కార్ మెడలు వంచాం హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. కాళేశ్వరం మీద కుల్లా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర రూపం కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇక ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రజలారా మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విచిత్రమైన పరిస్థితి కూడా నెలకొన్నది. ఏం నెలకొన్నది అంటే ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మరి అదేందో నాకు అర్థం కాదు కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఏదో అక్కడ ఏదో జరిగింది, ఏదో జరగబోతుంది అనే కోణంలో తీసుకొస్తారు. కానీ తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సింది ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఈ విచిత్రమైన పరిస్థితిని మనందరం కూడా అడ్డుకట్టుకోవాలంటే వాస్తవాలు ఏంటి, ఈ బ్యారేజీకి సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ మేడి పండు కాదురా నాయనా, అది ఒక అద్భుతమైన పండు అనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది చాలా మంది నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనబడ్డది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏది లేదు. ఇగో మేడిగడ్డ ప్రమాదం పేరు చెప్పి కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. ఎట్లా చేస్తున్నది? వాస్తవానికి అక్కడ బ్యారేజీ కూలిపోలేదు, బ్యారేజీ ఎక్కడ కొట్టుకుపోలేదు, స్వల్పంగా దెబ్బతిన్నది. కేవలం 2-3 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్న. పిల్లర్ చుట్టూ కాఫర్ డ్యామ్ను కట్టొచ్చు, వెంటనే మరమ్మతులు పెట్టవచ్చు, రిపేరు చేయడానికి అన్ని రకాల వెసులుబాటు ఉంటుంది, వేరే వాటికి ఇబ్బంది లేకుండా ఆధునికమైన టెక్నాలజీ అందుబాటులో ఉంది. వర్షాకాలం మొదలుగాక ముందుకే మరమ్మత్తు పనులు పూర్తి చేసే సమయం కూడా ఉంది. అన్నీ ఉన్నా కాంగ్రెస్ ఏమీ చేయట్లేదు అంటే కారణం దాని వెనుక భారీ కుట్ర తాగి ఉంది. వర్షాకాలంలో వచ్చే వరదకు మేడిగడ్డకు మరింత దెబ్బతినాలనేదే కుటిల కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ. ఈ ఒక్క విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోర్రి. ఇక దాంతోపాటు ప్రజాధనంతో కట్టిన బ్యారేజీ చిన్న రిపేరు చేయకపోవడం వల్లే కొట్టుకుపోవాలనేదే వారి కుట్ర. దానికి సంబంధించి కూడా మీరు చూడుది. ఇక్కడ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్టుతో పెరిగిన బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీయాలనేది వారి అంతిమ పన్నాగం. కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలకు మేడిగడ్డను బలి చేయాలనేది అసలు రహస్యం. ఇడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయొచ్చు అంటే 87 పిల్లర్లకు 84 పిల్లర్లు సూపర్గా ఉన్నాయి, కేవలం 3 పిల్లర్లు మాత్రమే దెబ్బతిన్నాయి. ఆ 3 పిల్లర్లకు ఇప్పుడున్న అత్యాధునికమైన టెక్నాలజీని దగ్గర ఉంచి ఆ టెక్నాలజీ ఆధారంగా కూడా మరమ్మతులు చేయవచ్చు. మిగతా వాటికి ఎలాంటి ప్రమాదం పొంచి ఉండకుండా చూడొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాబోయేది వర్షాకాలం గనక ఆ బ్యారేజీకి సంబంధించి కొట్టుకుపోయేలా చేసి ఇగో కేసీఆర్ కట్టిన బ్యారేజీ కొట్టుకుపోయింది అని బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం చేస్తాను. కానీ ఈ సన్నాసులకు ఎందుకు మెదలేదో నాకు అర్థం కాదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. ఒక బ్యారేజీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వాళ్ళ తాతల ముత్తాతల నుండి తెచ్చిన ఆస్తుల నుంచి కట్టలే, కేసీఆర్ తాతల ముత్తాతల నుండి తేలే, బీజేపీ సెంట్రల్ నుండి ఇచ్చేది వాళ్ళ ఆస్తులు ఏమి ఇయ్యలే. ఇది తెలంగాణ సమాజానికి సంబంధించి ఒక పౌరుడిగా మన మీద మనం పెట్టుకొని మన పైసలతోని కట్టిన బ్యారేజీ. ఇప్పుడు వాళ్ళకేం నొయ్యేది, వీనికేం నొయ్యేది? మధ్యలో తెలంగాణ రైతాంగానికి సంబంధించి కన్నీళ్లతోని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ బ్యారేజీల మీద కుట్రేందుకు? గతంలో నాగార్జున సాగర్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ ఆ వడ్లవాగు కానీ ఇవన్నీ కొట్టుకుపోలేదా? వాస్తవం కదా. ఆఖరికి ఈ ఫ్లైఓవర్ కడితే హైదరాబాద్ పంజాగుట్ట నడిబొడ్డున కూలిపోయి ప్రమాదం జరిగి చనిపోలేదా? ఎవరిని చెప్తున్నారండి ఇవన్నీ? ఒక ప్రాజెక్టు మరమ్మతులు చేయండ్రా నాయన అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్కు సంబంధించి మీ వ్యక్తిగత రాజకీయం కోసం మా తెలంగాణ బిడ్డలను మా తెలంగాణ ప్రాంతాన్ని ఎందుకు బలి చేస్తున్నారని ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నించాలి. లేకపోతే రేపు భవిష్యత్తులో మనం భయంకరమైన పరిస్థితులు కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. తెలంగాణ బిడ్డలారా దయచేసి ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ కుట్రలు చాలా క్లారిటీగా క్లియర్గా కనబడ్డాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంది? పూర్తి స్థాయిలో మరమ్మత్తు చేయాలి. చిన్న రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు చేయకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో పెను ప్రమాదం కూడా ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరొక అంశం, నిన్న దాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చెలో మేడిగడ్డ వేయిండ్లు. దేని వేయిండ్లు? వీళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పే మేడిగడ్డ గురించి వేలు. కాఫర్ డ్యామ్ కట్టకుండా లోఫర్ పనులు చేస్తున్న కాంగ్రెస్ ను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు ఈ చెలో మేడిగడ్డ. ప్రపంచం మెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే కుతంత్రాలను తిప్పికొట్టి ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీది మాత్రమే కాదు, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు. నేను చెప్పలే, ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీరు అంతకుముందు అదేదో ఛానల్ ఉంటుంది వరల్డ్ వైడ్గా, ఆ ఛానల్లో కూడా యాడ్ ఇచ్చిర్రు, గుర్తుపెట్టుకోర్రి. ఆ దాంట్లో కూడా యాడ్ ఇచ్చినప్పుడు డిస్కవరీ ఛానల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి
ఆడిచ్చిల్లంటే అది ప్రపంచవ్యాప్తంగా చూస్తారు. మరి ఏ ఒక్కరికి డౌట్ వచ్చినా ఆ రోజు కంప్లైంట్ చేయలే. ఎందుకు చేయలే అంటే దాంట్లో నిజాలు ఉన్నాయి. ఆ నిజాలను తెలంగాణ యావత్తు మొత్తం ప్రజలకు కాదు ప్రపంచానికి కూడా తెలుసు. వీళ్ళు ఒక అద్భుతమైన ప్రాజెక్టులు కట్టిల్లు, బాహుబలి మోటార్లతోనే అద్భుతంగా తెచ్చిదిద్దిల్లు. దాంట్లో చిన్న చిన్న చితక మరమ్మతులు ఉంటే అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క మేడిగడ్డ కాదు అని పదే 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 చెప్పుకుంటూ వస్తున్నాం. గుర్తుపెట్టుకోరి తెలంగాణ ప్రజలారా, ఒక ఊరు అంటే ఒక ఇల్లే కాదు, ఊళ్ళో ఉన్న అన్ని ఇల్లులు కలిస్తే అందులో అన్ని కుటుంబాలు కలిస్తే ఓ ఊరైతుంది. ఊరంటే ఒకటే ఇల్లు ఉండదు. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కూడా చాలా రకాలుగా ఉన్నాయి. చూడుర్రి, గోదావరిని బొట్టును ఒడిసిపట్టేందుకు 3 బ్యారేజీలు ఉన్నాయి. నిండు కుండలా తలపించే 15 రిజర్వాయర్లు ఉన్నాయి. దాంతోపాటు 21 పవర్ఫుల్ పంప్ హౌసులు ఉన్నాయి. కాంగ్రెస్ పాలనలో దండగలా ఉన్న వ్యవసాయాన్ని పండగలా మార్చింది కాళేశ్వరం ప్రాజెక్టే. ఇది ఎవ్వడు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజం. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. వ్యవసాయం అంటే దండగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలలో నానుడు ఒకటి ఉంది. ఏం చేస్తున్నాడు నీ కొడుకు, పలానా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు, అయితే పిల్లనియచ్చు, సమాజంలో మంచి గౌరవం. ఆయన ఓ ఎంఆర్ఓనో కలెక్టరో ఎస్పీఓ లేకపోతే పెద్ద స్థాయిలో ఉంటే రెస్పెక్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. నీ కొడుకు ఏం చేస్తున్నాడే, వ్యవసాయం. చాలా మంది కవిత్వాలు చెప్తారు, వ్యవసాయం అందులోనే సాయం ఉంది. దేశానికి వెన్నముక్క రైతన్న, జై జవాన్ జై కిసాన్ అని నినాదిస్తాం. కానీ ప్రాక్టికల్గా ఇదే బషీర్బాగ్లో రైతన్నల మీద గుర్రాలతోని కరెంటు అడిగితే తొక్కిచ్చి బాష్పవాయు ప్రయోగం చేసి పొగబాంబులేసి ఎంత ఇబ్బందులు పెట్టిలో నా తెలంగాణ సమాజాన్ని. ఇది వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఇప్పుడు వ్యవసాయం అనేది దండగలా మరి ఇప్పటికీ రైతాంగం తెలంగాణలో చాలా మంది యువత గ్రామాల పొంటిన ఉంటే మీకు తెలుసో లేదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల హైదరాబాద్లో నివసించే సుమారులో తక్కువ 20,000 కుటుంబాలు వాపస్ వెళ్ళి వ్యవసాయం చేసుకుంటున్నాయంట. ఇక్కడ వాచ్మెన్ గానో లేకపోతే ఆఫీస్ బాయ్ అనో లేకపోతే ఇతరత్ర ఏదన్నా చిన్న చితక పనులు చేసి సెక్యూరిటీ జాబులు చేసే వాళ్ళంతా వెళ్ళి వాళ్ళ గ్రామాలలో పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకుంటున్నారట. అది కేసీఆర్ కాళేశ్వరం పుణ్యమా అని కొంతమంది తలరాతలను మార్చింది. ఇప్పటికీ గ్రామాలలో పోదాం, మైకు పెడదాం, నీ కొడుకు వ్యవసాయం చేస్తుండంటే సమాజంలో ఎట్లా గౌరవం ఉన్నది? వ్యవసాయం అనగానే పిల్లనిస్తాలా? ఇప్పటి వరకు యువత 40 లక్షల మంది నిరుద్యోగులు అని చెప్తున్నాం కదా. ఆ 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించకపోవాలి కాంగ్రెస్ పార్టీని, మళ్ళీ ఇక ఉరుకుడే వాళ్ళు. నేను చెప్తున్నా కదా, అదే పని ఉంటుంది. ఇప్పటికీ గ్రామాలలో యువతను వ్యవసాయం చేస్తున్నారంటే ఎంత చిన్న చూపు చూస్తున్నారు మనకు తెలియదా? ఒకప్పుడు నల్గొండ జిల్లాకు సంబంధించి 20-50 బోర్లు వేసి అప్పులపాలయ్యి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులకు ఈనాడు కేవలం బత్తాయిల తోటలు, ఆందపు కాయలు అవి మాత్రమే పండించే రైతాంగం ఈరోజు వరి వేస్తున్నది, మొక్కజొన్న, రకరకాల పంటలు వేస్తున్నారు. దీన్ని బలి చేసే ప్రయత్నం అంతే. వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణ రైతాంగాన్ని గట్టెక్కించి స్థిరలో పంటగా పండిస్తుంది. అలాంటి కాళేశ్వరంను విఫల ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం ప్రమాదకరమైనది. వ్యవసాయానికే కాదు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టే భారీ కుట్ర. కాంగ్రెస్ కుట్రను తిప్పికొట్టే కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవడం మనందరి బాధ్యత. తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత ఇది. కాళేశ్వరం అంటే సాగునీళ్లు, తాగునీళ్లు. కాళేశ్వరం అంటే కేసీఆర్ ఇంట్లకో, రేవంత్ రెడ్డి ఇంట్లకో, బండి సంజయ్ ఇంట్లకో, కిషన్ రెడ్డి ఇంట్లకో, లేకపోతే ఇంకెవరి ఇంట్లకో పోవు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిషన్ భగీరథ రూపంలో, దాంతోపాటు ప్రతి ఒక్కరికి కూడా కాలువల ద్వారా పంట పొలాలకు నీళ్ళు వస్తాయి. ఒక దిక్సూచిని ఆలోచించిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఈ రోజు నేను ఉన్న తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసిన 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన రాష్ట్రంలో ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళ జీవితాలు మారాలి. వ్యవసాయం దండగగా కాదురా నాయన పండగ అని చెప్పే రోజుకు తీసుకొచ్చిండు కేసీఆర్. అలాంటి కాళేశ్వరానికి సంబంధించి తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా దాన్ని కాపాడుకోవాలి. వాళ్ళ రాజకీయ కుట్ర కుతంత్రాల కోసం ఈరోజు మన పైసలతోని కట్టిన మన ప్రాజెక్టు దానికి ఏమైనా ప్రమాద గట్టికలు వస్తే రేపు భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్కు మొదటి నుంచి కాళేశ్వరం మీదనే కక్ష. ఎందుకు అంటే చెప్తా వినండి. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న కాంగ్రెస్కు కాళేశ్వరం అంటే ఆది నుంచి కసి, కోపం, పగ, ద్వేషం.
నాడు అసెంబ్లీలో ప్రాజెక్టుల రీడిజైన్ పై కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు డుమ్మా కొట్టారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినప్పుడు అక్రమ కేసులు పెట్టి అడ్డుకున్నారు. రిజర్వాయర్ల ప్లాన్ చేసినప్పుడు భూసేకరణ చేయకుండా ప్రజలను రెచ్చగొట్టారు. నాటి నుంచి నేటి వరకు కాళేశ్వరం కలలను చెదరగొట్టాలనేదే కాంగ్రెస్ దుష్టపన్నాగం. కాంగ్రెస్ ప్లాన్ చేసిన ప్రాణహిత చేవెళ్ళ పనికిరాదు అన్నందుకే వారికి కేసీఆర్ గారి మానస పుత్రికైన కాళేశ్వరంపై ఈ కక్ష. ఇటీవల వచ్చిన భారీ వరదను సైతం తట్టుకొని నిలబడింది. కాళేశ్వరం తెలంగాణ 1 కోటి ఎకరాల మాగానిగా మార్చడంలో గుండెకాయలా పనిచేసింది కాళేశ్వరం. మొత్తం కాంగ్రెస్ వ్యవహార శైలి చూస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టి కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు కాదని రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులపై కాంగ్రెస్ కక్ష కట్టిందని అర్థమైపోతున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక చిన్న విషయం కూడా గుర్తుపెట్టుకోరి. ఇక్కడ ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఈ తెలంగాణలో భారీ వరదలకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తట్టుకున్నది. కొట్టుకపోవాలంటే ఆ రోజే కొట్టుకపోవాలి, కానీ కొట్టుకపోయిందా? లేదు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు మనం కాపాడుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అది నిలబడింది. దేనికోసం? తెలంగాణ ప్రజలకు సంబంధించి. రీడిజైన్లు చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మా దగ్గర సబ్జెక్టు లేదంటే మరి పీకనీకి వచ్చినవా అన్నాడు కేసీఆర్. అప్పుడే ఆనాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా డుమ్మా కొట్టిరు. దీన్ని ప్రాజెక్టులను ఆపడానికి 1 2 వందలాది రకాలుగా కేసులు వేసిళ్ళు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టిళ్ళు. దాంతోపాటు భూసేకరణ చేస్తూ ఉంటే ఇక్కడ ఉండే ప్రజలను, నివాసంగా ఉండే ప్రజలను రెచ్చగొట్టిళ్ళు. దాంతోపాటు దొంగలు ఊళ్ళు వంచుకున్నట్టుగా రకరకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి సఫలీకృతమైంది. దాని ఫలాలను కూడా మనం అందుకున్నాం. ఎవరో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే కాళేశ్వరం మీద ఏదో చేస్తున్న పరిస్థితి. సో ఇవాళ కట్టుకున్న కాళేశ్వరం వద్దంటున్న కాంగ్రెస్ వాళ్ళు రేపు తెచ్చుకున్న తెలంగాణ వద్దన్నారని గ్యారంటీ ఏంటి? ఎస్, ఇది కీలకమైన అంశం కదా. 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానం తర్వాత ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం, 1200 మంది తల్లుల గర్భశోకంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం, ఆ నేల తల్లి పూర్తిగా కూడా రక్తంతో ముద్దాడి వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రం, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు, మేధావులు, సబ్బండ వర్గాలు కూడా ఏకమై కదిలిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రేపు పొద్దుగాల వద్దన్నారని గ్యారంటీ ఏంది? మీరు ఆలోచించుర్రి. ఇదంతా చంద్రబాబు ఒక స్కూల్లో జరిగిన ఇదొక వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్న ఒక చర్యగా దీన్ని భావించుడు కాదు. ఎక్కడికి అక్కడ కూకటి వేళ్లతో దాన్ని అక్కడనే ఆదిలోనే తుంచాలి. తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు. చూడురి, 19 ఆధునికమైన సబ్స్టేషన్లు ఉన్నాయి. 203 కిలోమీటర్ల పొడవైన స్వరంగాలు ఉన్నాయి. దానితో పాటుగా 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉన్నది. 98 కిలోమీటర్ల ప్రెజర్మెంట్స్ ఉన్నాయి. 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. ఒక్కసారిని 530 మీటర్లకు ఎత్తిపోసే లిఫ్ట్ సిస్టమ్. కాళేశ్వరం అంటే 240 టీఎంసీలను తెలంగాణ మాగాణిలోకి మళ్లించే మహాకత్రు. వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు. ఒక్క మాట అడుగుర్రి, మీ గ్రామాలల్లో ఓర్రి, మీ వాడలల్లో ఓర్రి. దాంతోపాటు పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వచ్చినప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినా, మినిస్టర్ వచ్చినా, ఆఖరికి సీఎం వచ్చినా, అయ్యా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మీ పార్టీ అది కాబట్టి అడుగుతున్నా జర ఏమనుకోక అని అనుర్రి. ఏం ప్రశ్న అడుగుర్రో తెలుసా? మీరు తెలంగాణ ప్రజలు గుండె ధైర్యంగా అడుగుర్రి. ఇది తెలంగాణ ప్రశ్నించే గొంతుకలు. ఒక క్వశ్చన్ అడగండి. 1956 నుంచి 2014 వరకు నువ్వు తెలంగాణలో ఎన్ని టీఎంసీలను నిల్వ ఉంచేందుకు ఒక ప్రాజెక్టుగా ఇచ్చినావు? దానితో పాటుగా ఎన్ని ఎకరాల మాగానికి నీళ్ళు ఇచ్చినావు? ఏ మేరకు తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి అన్ని తీర్లా నీళ్ల పరంగా న్యాయం చేసినావు అడుగురి. దాని తర్వాత తెలియకపోతే మరి 2014 నుంచి 2023 వరకు ఒక ఉద్యమ నేత, ఒక దృఢ సంకల్పంతోని మానసపుత్రిక భావించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎన్ని టీఎంసీల నీళ్లు స్టోరేజ్ పెట్టిండు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇప్పటి వరకు సాగులోకి వస్తాయి, ఎన్ని ఎకరాలకు పండుతున్నాయని తెలుసుకోమన్నారు. లెక్కలు గిక్కలు వాళ్ళ దగ్గరనే ఉంటాయి. మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి చెప్తున్నా. ఇంత పెద్ద సమాహారంలో మేడిగడ్డ 2-3 పిల్లలు కొద్దిగా కుంగిపోతే ప్రపంచం బద్దలైనట్టు అబద్ధాలు ప్రచారం చేస్తుంది కాంగ్రెస్. లక్షల కోట్ల ఆవిరైపోయినట్టు బీదర అరుపులు అరుస్తుంది కాంగ్రెస్. మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయినట్లుగా గావుకేకలు పెడుతుంది కాంగ్రెస్.
శ్వేతపత్రం పేరిట అసెంబ్లీలో కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం. పగుళ్ల వల్ల బ్యారేజీ పనికిరాదనడం పూర్తిగా అసత్యం. దశాబ్దాల పాటు దగాపడ్డ ఈ తెలంగాణ నేల పంజాబ్ను తలదనే స్థాయికి ఎదిగిందంటే ఒక్కసారి ఆల్ ది క్రెడిట్స్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే. తెలంగాణ రైతాన్న ఇంత భారీగా పంటలు పండిస్తే మేము కొనలేమని కేంద్రమే చేతులు ఎత్తేసిందంటే దానికి కారణం కాళేశ్వరం. కాలువలు రిజర్వాయర్లే కాదు, పూర్తి స్థాయిలో చెరువులకు ప్రాణం పోసింది కూడా కాళేశ్వరమే. సర్వేలకే ఇరిగేషన్ ఉద్యోగుల సర్వీస్ అయిపోయే దుస్థితికి ఆనాడు మెరుపు వేగంతో కాలంతో పాటు పోటీ పడి కట్టిన కాళేశ్వరం ఈనాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా చూడురి, ఎందుకు ఇక్కడ చెలో మేడిగడ్డకు సంబంధించి ఎందుకు నిన్న వాళ్ళు వీళ్ళు అంటే చూడురి, దశాబ్దాల పాటు దగబడ్డ తెలంగాణకు జీవనాడి కాళేశ్వరం ప్రాజెక్టు. సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొన్న తెలంగాణ రైతుల తలరాతలను మార్చిన కామధేనువు కాళేశ్వరం. నీళ్లు లేని నోళ్లు తెరిచిన బీళ్లకే కాదు, తడి ఆరిన గొంతుకల దాహార్ది తీర్చిన వరప్రదాయిని కాళేశ్వరం. దశాబ్దాల పాటు సాగునీటి కోసం తనలాడిన తెలంగాణ ఇప్పుడే కాదు, వచ్చే 100 ఏళ్ల వరకు మేటిగడ్డ అక్కడ తప్ప ఎక్కడ తెలంగాణకు తగినన్ని నీళ్లు లేవు. ఇంకెక్కడ కాళేశ్వరం కట్టినా రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా నీళ్లు రావు. కొద్దిగా దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ కన్నా కొందరు మూర్ఖుల మేధావులు ఎన్నో రెట్లు ఎక్కువగా దెబ్బతిన్నాయి. 100 ఏళ్ల ముందు చూపుతో కట్టిన కాళేశ్వరం గొప్పతనం కాంగ్రెస్ కు జీవిత కాలంలో అర్థం కాదు. వారి మెదళ్లలో విషం తప్ప విషయం లేదు కాబట్టే మేడిగడ్డపై ప్రతినిత్యం విషం చెమ్ముతున్నారు. ఓవైపు తెలంగాణలో పచ్చని పంటలు ఎండుతున్నా, మరోవైపు అనేక జిల్లాలలో ప్రజల గొంతులు ఎండిపోతున్నా, మేడిగడ్డ వద్ద నుంచి ప్రతినిత్యం 5,000 క్యూసెక్ల నీళ్లు వృధాగా పోతున్నా, 100 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నా కూడా కాంగ్రెస్ సర్కార్కు చీమ కుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. ఒక్కసారి మీరే ఆలోచించాలి. నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా, ఓ పక్కన నెర్రలు మాడిన నా తెలంగాణ రైతాంగానికి సంబంధించిన భూములు, ఇంకో వైపున ఎన్నో జిల్లాలో గొంతుకలు ఎండుకుపోతున్నాయి, దాహార్ది తీర్చలేని పరిస్థితి. కుర్చీల కాంగ్రెస్ కు కనువిప్పు కలిగించింది. కుతంత్రాలను ఛేదించడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందును కాంగ్రెస్ ను దోషిగా నిలబెట్టడానికి కథన రంగంలోకి దూకింది బీఆర్ఎస్ పార్టీ. ఇందులో భాగంగానే తెలంగాణకు జీవనాడి లాంటి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డను కాపాడుకునేందుకు నిన్న వాళ్ళు చెలో మేడిగడ్డ ప్రాజెక్టుకు పిలుపునిచ్చారు. ఇక దాన్ని పట్టుకొని ఎవరికి నచ్చినట్టుగా వాడు ఎన్నో సందర్భాలలో కూడా ఒకసారి మీరే ఆలోచించుర్రి. ఇక్కడ సాగురంగం స్వరూపాన్ని సమూలంగా శాశ్వతంగా మార్చేసిన ఘనత ఒక్క కాళేశ్వరం మాత్రమే. ప్రాజెక్టులకు ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఎన్నో. ఒకసారి ఇది చూడాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు, దయచేసి చెప్తున్నా. ఈ లైవ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయరి. మీ గ్రామాలలో ఉండే ప్రతి ముసలవ్వకు అందరికీ తెలియజేయాలి. ముసలుల మొత్తం తెలంగాణ రైతాంగానికి అంతా తెలవాలి. ఇప్పుడు ఇవాళ స్వతంత్ర భారత చరిత్రలో ప్రాజెక్టులకు ప్రమాదాలు పగుళ్ళు వచ్చిన సందర్భాలు అనేకం. డ్యాములు బ్యారేజీలు దెబ్బతిన్న ఉదాంతాలు కోకొల్లలు. ఇందుకు ప్రకృతి విపత్తులతో పాటు 1,00,000 కారణాలు. అలా ప్రాజెక్టులు దెబ్బతిన్న ప్రతి సందర్భంలో ఆయా ప్రభుత్వాలు ఇప్పటిలాగా గుడ్లు అప్పగించి చూస్తూ కూర్చోలేదు. ఉత్సవ విగ్రహం లాంటి వాటిని గాలికి అలా వదిలేయలేదు. 1,000 కోట్ల ప్రజాధనంతో కట్టిన వాటిని వృధా కానివ్వలేదు. యుద్ధ ప్రాతిపదికన వాటిని మరమ్మతులు చేస్తాయి, యథావిధిగా పనిచేసేలా సిద్ధం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం నుంచి మొదలుకొని కడెం ప్రాజెక్టు వరకు, చివరికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ప్రమాదాలు జరిగాయి. కాఫర్ డ్యామ్లు కట్టి రిపేర్లు చేయించారు. ఇది ఎందుకు గుర్తొస్తలేదో నాకు ఇప్పటికే అర్థమైతలేదు. ఎస్, తెలంగాణ బిడ్డలందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయరు. బరాబర్ అడుగుదాం. నిర్మాణం ఏదైనా తప్పుదాలు జరిగితే ఖచ్చితంగా కూడా దానికి సంబంధించి ఏం చేయాలి? రిపేర్లు చేయొద్దా? నిర్మాణాలు చేపట్టడమే కాదు, మరమ్మతులు చేయడం కూడా ప్రభుత్వం విధి. NDSA రిపోర్టు సాకుగా చూపి రిపేర్ చేయలేమని చేతులెత్తడం దుర్మార్గమైన చర్య. ఈ రిపోర్టు రాజకీయ కుట్రపూరితంగా ఇచ్చిన రిపోర్టు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే కనీసం మేడిగడ్డ పగుళ్లను పరిశీలించకుండానే గడ్డపైనే కూర్చొని రాసి ఇచ్చిన నివేదిక. ప్రభుత్వానికి చేత కాకపోతే దిగిపోవాలి, మాకు అప్పగిస్తే చేసి చూపిస్తాం, తెలంగాణ రైతాంగ నీటి కష్టాలు కూడా తీరుస్తామంటూ చెప్పిన పరిస్థితి. కాంగ్రెస్ పాలనలో జలయజ్ఞం అంతా మోసమే జరిగింది. ఎట్లా అంటే ప్రాజెక్టులు కట్టకుండా కాలువలు తవ్వి కమిషన్లు తీసుకున్న కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు సాగునీళ్ళు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఆనాడు లేదు, నేడు లేదు, రేపు వస్తుందో రాదో తెలియదు. ఎస్, ఇది నిజం. ఎవ్వరు ఏమనుకున్నా నేను చెప్పేది అక్షరాల సత్యం. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏదైనా జరిగితే తెలంగాణ ప్రాంతం మొత్తం నెర్రలు వారిన నేలలు,
దాహార్ది కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు, బావులు దవ్వాల్సిందే, బోర్లు వేయాల్సిన నాటి పరిస్థితులు, కరెంటు కోతలతోని గతంలో బావుల దగ్గర అర్ధరాత్రుల వరకు నిద్రపోయి ఓ మల్లన్న కరెంట్ వచ్చిందా, ఓ ఎల్లన్న కరెంట్ వచ్చిందా అంటూ అర్ధరాత్రి కేకలేసుకొని ఏంది మంటలు పెట్టుకొని పాములు తేళ్లకు కరెంటు షాకులతోని ఎంతమంది చనిపోలే ఆనాడు రైతాంగం. ఈరోజు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రాజెక్టు నుంచి నీకు ఏ కష్టం లేకుండా ఎండాకాలంలో చెరువులు మత్తలు పోపించింది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్. మరి రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది? గుడ్లు అప్పగిచ్చి ఒక ఉత్సవ విగ్రహం లెక్క నిలబడి పోతందా పోని కేసీఆర్ మొత్తం దోపిడీ చేసిండు. అరే కేసీఆర్ దోపిడీ చేసిండా నువ్వు దోపిడీ చేసిండా ఇక్కడ చర్చ కాదు. ఉత్సాహ విగ్రహం లెక్క కాకుండా గుడ్లు అప్పగించి చూడకుండా దాన్ని మరమ్మతులు చేసి ఈ సమాజానికి ఎంత మేరకు ఉపయోగపడుతుందో చేయమంటున్నాం మేము. ఈ సమాజానికి ఎంత అవసరమో చేయమంటున్నాం. అదంతా లేకుండా ఇగో చూడు, మీ సీనియర్ కడియం శ్రీహరి గారు సేమ్ స్కూల్లో చదువుకున్నారు సీనియర్, ఒక మాట చెప్తాను. కాళేశ్వరంతో అద్భుత ఫలితాలు, కాంగ్రెస్ పార్టీది దివాలకోరు రాజకీయం, బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి మేడిగడ్డపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్. మరి ఏమంటావు? సీనియర్ చెప్పిండు అంటే ఆల్మోస్ట్ ఆయనకి ఇంతో కొంత అనుభవం ఉంటుంది కదా, నీకంటే సీనియర్గానే చదువుకున్నాడు కదా, ఇంత క్లారిటీగా చెప్తుండు కదా. ఇగో రాష్ట్రానికి మేడిగడ్డే శరణ్యం, మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలి, ప్రభుత్వం చర్చించి చర్యలు తీసుకోవాలి. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ వెంకటేశం కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం చేస్తారండి వీళ్ళ వల్ల ఏమవుతుంది? తెలంగాణ బిడ్డలారా మీరే చూడుర్రి, ఇంత దారుణం ఎక్కడన్నా చూసిల్లా? ఇగో ఇక్కడ వీళ్ళు ఏమో అంటున్నారు ఒకసారి చూడుర్రి. ఉత్తమన్నా మేము సచ్చేదాకా చూడకండి. ఇగో చూడు ఎవరిది? ఎండిపోతున్న తమ పంటలను కాపాడాలని, లేని పక్షంలో ఆత్మహత్య శరణమని స్పష్టం చేస్తూ శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట పురుగు మందుల డబ్బాలతో రైతులు ఆందోళన చేస్తున్నారు. నీళ్లందక ఎండిపోయిన తన వరి పొలంలో కాంగ్రెస్ కార్యకర్త రమేష్ నాయక్, చూడు నువ్వు నీళ్ళ కాడ నా పార్టీ నీ పార్టీ అని ఏంది వ్యక్తిగత కక్షలకు పోతే ఈరోజు అన్ని పార్టీల నాయకులు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక మనుషులం, మనకు మానవత్వం ఉన్నది, అందరం ఒకటే. మనం బ్రతకాలంటే నీళ్లు కావాలి. ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు అవసరమే, వాటన్నింటినీ ఉపయోగించుకొని మన భవిష్యత్తును నిర్మించుకోవాలి. కానీ ఈరోజు ఇక చూడుర్రి ఏం చెప్తారు తెలంగాణ ప్రజలారా ఈ ఫోటో చూసిన తర్వాత. పురుగు మందు డబ్బాలు ఇగో చూడుర్రి, వరి ఈనింది నీళ్లు లేవు చూడుర్రి. ఓ నా తెలంగాణ ప్రజలారా చూడుర్రీడా ఇంత దారుణంగా జరుగుతూ ఉంది. ఇక చూడు, నీళ్ల కోసం ఆందోళన, సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదురుగా 3 మండలాల రైతులు నిరసన. కాళేశ్వరం చివరి ఆయకట్టుకు నీళ్ళివ్వండి, పురుగుల మందుతో రైతుల ఆత్మహత్యను అడ్డుకున్న పోలీసుల ఉద్రిక్తత. నీళ్ళందక పంటలు ఎండుతున్నాయని కోటపహాల్లో రైతుల రాస్తోరోకో కూడా చేస్తారట. ఇక చూడు ఇగో సాగర్ నీళ్లు ఏపీకి విడుదల చేసిరు. నాగార్జున సాగర్ కుడి కాలువకు కేఆర్ఎంబి ఎన్ఎస్ఎస్పి ఆంధ్ర అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం వదులుకున్నట్లుగా వారు పేర్కొన్నారు. రోజుకు 6000 క్యూసెక్ల నీరు చొప్పున 9 రోజుల పాటు 3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నట్లుగా కూడా తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రాకే మోనీళ్ళు ఏ తెలంగాణ దాహార్తి. ఏది ఏడబోతుంది నా తెలంగాణ? ఏమైపోతున్నది? మళ్ళా వాడుర్రి డప్పు పట్టుకొని గోదారి గోదారి ఓ పారేటి సెలయేరా, చుట్టూ నీళ్లు ఉండి సుఖ దొరకని తెలంగాణ భూమి మాది తెలంగాణ భూమి. ఈ పాటలు పట్టుర్రి, మళ్ళా గజ్జలు కట్టుకోర్రి, మళ్ళా తిరుగుర్రి నా తెలంగాణ, మళ్ళా పాటలు పాడుకోర్రి. ఈడ ఎవడైతే వద్దురా ఎవడేందిరా, ఈ పరాయి వాడైతే పరిగెత్తించిది అంతం, మా ప్రాంతం వాడైతే ఇక్కడే పాతి పెడతాం. వి వాంట్ జస్టిస్. ఎన్నో నినాదాలు ఇచ్చినాం ఈ తెలంగాణ, జై తెలంగాణ అంటూ ఎన్ని నినాదాలు రాలే, ఎంత పోరాటం చేసినాం. ఇవాళ ఆంధ్ర తాగునీటి అవసరాల కోసం నీళ్లు పోతున్నది. బుక్కెడు అన్నపూర్ణగా పంజాబ్ రైతులను తల తన్నే విధంగా తెలంగాణ రైతులు పండించిన ఆఖరికి ఆ పంటను కూడా మేము కొనలేమనే దుస్థితికి వచ్చింది. గుర్తుపెట్టుకోరి, కేంద్రం మన పంటలను కొనలేమంత వచ్చింది. ఎందుకంటే అంత ఘోరాతి ఘోరంగా కూడా మనం పంటలు పండించినాం. చూడురి, పంట ఆడ వరి ఈనింది, దానికి ఇంకొక తడో 2 తల్లో నీళ్ళితే అయిపోతుంది దీని పని. మంచిగా ఆ రైతు మళ్ళీ కాంగ్రెస్ కార్యకర్తే మంచిగా హ్యాపీగా ఉంటాడు. ఇక్కడ పార్టీలతో కాదు, ఫస్ట్ రైతుగా చూస్తాను నేను. నాకు పార్టీలతో ఎవరేడా చెప్తే నాకేంది, నాకు రైతాంగం కావాలి, తెలంగాణ ప్రజలు కావాలి. ఇక చూడుది, ఇక్కడ వీళ్ళు పురుగు డబ్బాలు పట్టుకొని ఏం చేస్తున్నారో తెలుసా? ఈ అన్నలో ఇగో ఇక్కడ
పురుగు డబ్బాలు పట్టుకొని వీళ్ళు ఎందుకున్నారో తెలుసా తెలంగాణ ప్రజలారా? వీళ్ళు ఒక పార్టీ కోసమో లేకపోతే వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసమో కాదు. జై జవాన్ జై కిసాన్, దేశానికి వెన్నుముక్క రైతన్నన్నాం కదా, తన కుటుంబానికి 4 గింజలు దాచుకొని 96 గింజలు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆయన. ఈ పంట వండితే వాళ్ళ బిడ్డలు కొడుకులు మంచిగా చదువుకుంటారు, వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదే. ఇప్పుడు చెప్పురు తెలంగాణ ప్రజలారా, ఇక చూడ్రి, నీళ్ళిచ్చి ఆదుకోండి మహాప్రభువు అంటున్నారు. నేను ఒక సందర్భంలో అన్నా గతంలో, బాపు నువ్వే రావాలి మళ్ళీ అని. దాన్ని తెగ వైరల్ చేసేది కదా. ఎందుకన్నా అంటే ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు కేసీఆర్ ఏం చేసిండో నాకు తెలియదు, కేసీఆర్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి చేసిండు. పంటలు పోతున్నాయి, తాగునీళ్ళకే నీళ్లు, మా ఓట్లన్నీ మీకే వేసి గెలిపించుకున్నాం, గద్దెనెక్కాక మా ధ్యాసే మర్చిర్రు, మా మంత్రి గారు నిద్రమత్తులో ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ అయినా స్పందించాలి, నీళ్ళైనా ఇవ్వండి, పరిహారమైనా ఇవ్వండి, ఉత్తమ్ ఇలాకాలో కాంగ్రెస్ కార్యకర్తల వీడియో అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బుక్కెడాన్ని నేను చెప్పిన కదా, భవిష్యత్తులో అయ్యా మనం నిజాం కాలంలో సినిమాలలో చూసుంటాం. ఇప్పటి జనరేషన్, నేను కూడా పుట్టలే కాబట్టి నాకు తెలియదు. నేను సినిమాలలో అయ్యా బుక్కెడు నీళ్ళయ్యా, అల్లా అయ్యా బుక్కెడు నీళ్ళు అంట తాగినాం. బతుకమ్మ పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా తెలంగాణలో? మీరు గుర్తుపెట్టుకోరి. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, రామరెడ్డి, నారాయణ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేసిలో అన్నాడు తెలుసా? నిజాం కాలంలో మనం ఎంత ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. బుక్య నీళ్ళ కోసం అయ్యా అంటూ ఉత్సలు పోతే తాగినాం. అప్పట్లో దొరల అహంకార బలుపుల మదాల కింద మనం బానిసలైపోయినాం. తర్వాత ఆంధ్ర తొత్తులు వచ్చి ఇందులో కలిసి మన సంపదంతా తీసుకొని పోయిరు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయలే. 10 ఏళ్ళు నిర్విరామంగా కూడా ఎక్కడ కూర్చున్నా కూడా ఏంది పూర్తి స్థాయిలో పేపర్ పట్టుకొని ఈ తెలంగాణ సమాజాన్ని ఎట్లా బాగు చేయాలని చూసిండు కేసీఆర్. అది పక్కన పెట్టి మనం ఓడించిన ఓకే, మీ ఎవడి కర్మ వాడు. ఇప్పుడు నా కర్మ నేను అనుభవిస్తలేనా? ఎవరి కర్మ వాళ్ళు అనుభవించరు గంతేగా. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోయినా, కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళీ ఫామ్లో లేకపోయినా, రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ లేకపోయినా తెలంగాణ ప్రజలు మాత్రం అరిగోసపడతారు. చెప్తున్నా కదా, ఇది నిజం. రేపు భవిష్యత్తులో మాత్రం భయంకరమైన ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది అంతేగాని దాన్ని మీరు చూసి భయపడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇగో వైఆర్టీవీ ఎఫెక్ట్ ఇది. 5 నిమిషాలు ఆలస్యమైన ఓకే, ఇంటర్ పరీక్షలలో నిమిషం నిబంధనలు సడలింపు. నేను చెప్పలే, ఏమని చెప్పినా నేను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన. రేవంత్ రెడ్డి అందుకే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, చూస్తుండు, రోజు చూస్తాడు తెలుసా. ఒక లైక్ కూడా కొడతాడు అప్పుడప్పుడు, ఆయన లవ్ పుట్టినప్పుడు. అది రేవంత్ రెడ్డికి నా వార్తల మీద ఉన్న ఇష్టం, ప్రేమ. మీకు తెలియదు తెలంగాణ ప్రజలారా, ఇది నిజం. కేసీఆర్ చూస్తాడు, రేవంత్ రెడ్డి చూస్తాడు. వాళ్ళిద్దరికీ రంజిత్ ఎప్పుడు లైవ్ పెడతాడా, ఏం లొల్లి పెడతారా నాయన అని ఆలోచిస్తారట. వాళ్ళ ఇలాకాలో జరిగే చర్చ. రంజిత్ మంచి ముచ్చట చెప్తుండు, ఆరోగ్యకరమైన విమర్శ చేసిండు. పొల్లు తిట్టిన మొన్న. ఎందుకు తిట్టినా ఇగో దీనికోసం. 9 మాసాలు మోసి కన్న తల్లి బిడ్డను ఎన్నో అనారోగ్యం కష్ట నష్టాలలో తను ప్రాణాన్ని అడ్డుపెట్టి తన బిడ్డను పెద్ద స్థాయికి తీసుకురావాలని చదువుల పేరుతో సాగనంపితే 1 నిమిషం లేట్ అయినందుకు ఆ బిడ్డ ఇక నేను పరీక్ష రాయలేను అని మానసిక వ్యధతో పోయి దూకి మరణించిండు. దానికి బాధ్యత ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఆ 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేయాలి. చేయకపోతే తప్పేముంది? అప్పుడు ఏం చేయాలి మేము? అప్పుడు మీరు ఏం చేస్తారు? రిజర్వాయర్ కాడికి పోతారా? సముద్రం దగ్గరికి పోతారా? పోయిన మా పిల్లగాన్ని తీసుకొస్తారా? మరి నేను అడిగిన ఒక్కరోజైనా ప్రెస్ మీట్ పెడతా అన్న సమయానికి వచ్చిల్లా? అసెంబ్లీలో ప్రజల సమస్యను ఏదైనా మాట్లాడిల్లా? ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించిన 1 నిమిషం ఆలస్యం కాకుండా మీరు పెట్టిన ప్రాజెక్టులు, మీరు పోయిన ప్రారంభోత్సవాలు, మీరు పోయిన మీటింగ్లకు ఏదైనా చిన్న వంక దాక్తేనే రివర్స్ అత్తారు. వానగొట్టినా ఏదన్నా అయితే నా బిడ్డకు కరెంటున్నా, బుక్కెడన్ని నీళ్లున్నా, లేకున్నా, పస్తులున్నా, కాలో గంజో ఏదో తాగి బుక్కులు పట్టుకొని చదువుకొని ఇంట్లో అమ్మా నాన్న ఎట్లున్నా ఏం కథ అయినా కూడా చదివి పరీక్షలు రాయనీకి వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే నిమిషం ఆలస్యం అయితే పోతారట. నిమిషం ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేసినాం అంట నేను. మరి రాజీనామా చేస్తావా? నిమిషం ఆలస్యంగా అసెంబ్లీకి వచ్చిల్లు, రాజీనామా చేస్తావా? ప్రెస్ మీట్ పెడతా అని నిమిషం కాదు, నువ్వు గంటలు 11ంటికి చెప్తారు వీళ్ళు గాంధీ భవన్లో కొందరు 11ంటికి అని చెప్పి సాయంత్రం 4 దాకా వచ్చిన దిక్కు దివాన కూడా లేదు గతంలో. నేనున్నా, సాక్ష్యం నేనే.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూకున్న పీఠంలో నా కుర్చీకి 4 ఉంటాయి కదా, వీటిని ఏమంటారు అవి కింది ఆ 4 సంబంధించి 4 కాళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక కాలు నాదే. నిన్ను పీఠంలో కూకబెట్టడంలో బలంగా ఒక కాలు నాదే. 3 కాళ్ళల్లో ఒకటి తెలంగాణ ప్రజలది, రెండోది నీ కార్యకర్తలది, ఈ పక్కన మిగతా డిజిటల్ మీడియాకి సంబంధించి ఇక మా మిత్రులందరూ ఇంకొక కాలు నాదే. అది నా కాలు లేకపోతే నువ్వు ఇట్లా ఏటో దిక్కు పడతావు. నేను చెప్తాను కదా, ఇప్పుడు గదే అవుతాను. నేను చెప్తున్నా తెలంగాణ బిడ్డలు ఏడున్నా వాళ్ళ రక్షణ కోసం పనిచేయాలి. నేను ఎందుకు చెప్తున్నా 5 నిమిషాలు కాదా 10 నిమిషాలు కాదు. నువ్వేమన్నా మీరు ఆఫీసర్లు అయితే మీరు ఏం చెప్పారు, ఒక్క రోజన్నా నేను డైరెక్ట్ అడుగుతున్నా. మీరు 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు అయిపోతున్నాయి, దగ్గరికి వచ్చినాయి. పానం ఇట్లా అంటుంది, ఇక దయ్యాలు వచ్చినాయి, పూనకాలు అన్ని ఇడుస్తాయి. మీరు అనుకుంటారేమో నాతో పాటు మిత్రులందరూ అన్నా నువ్వు ఒక్కడివే ప్రశ్నించడం స్టార్ట్ చేసినావు అన్నా అంటున్నారేమో. శంకర్ మీద దాడి జరిగింది, శ్రీనివాసరెడ్డి మీద కేసులు అయినాయి, దాంతోపాటు శిల్కప్రాయిని కొట్టి రకరకాలుగా చెప్పారు కదా. ఇప్పుడున్న ఛానళ్ళు అందరూ మెరుపు వేగంతో వస్తున్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు మళ్ళీ ప్రభుత్వం మీద. అప్పుడు ఎవరు తట్టుకోవాలి? వస్తున్నాయి, సింహం దిగింది, 50 యూట్యూబ్ ఛానళ్ళు దిగుతున్నాయి. ఇక ఎట్లా తట్టుకుంటాడో నాయనా నాకైతే అర్థం కాదు. నా ఒక్క ఛానల్ మీదనే కుట్ర చేసినావు కదా, 50 ఛానళ్ళు ఇంటూ నువ్వు ఎట్లా వేసుకున్నా కూడా ఒక్కొక్క ఛానల్లో 10 మంది రిపోర్టర్లట. ఇక లెక్కేసుకో, 500 మంది జర్నలిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు. అందుకే రేవంత్ రెడ్డికి నేను అంటే చాలా ఇష్టం, నాకు తెలుసు. ఎందుకంటే పాపం మనోడే రంజిత్ గారు చాలా కష్టపడ్డాడు అనుకున్నాడో ఏమనుకున్నాడో తెలియదు, కానీ ఛానల్ అయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాడండి. తెలంగాణ ఇగో చూడు సబ్స్క్రైబ్ చేసినాయి, ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి సబ్స్క్రైబ్ చేసుకొని కరెక్టేట్ అన్న పోతుంటే ఇక ఏంది వెహికల్లో పోతుంటే ఇట్లా చూస్తాడట. ఇది చెప్పిండి, ఎవరా అక్కడ, ఇగో ఇదేదో పాయింట్ మనల్ని ఏదో అవుతుంది, ఈ సమస్యను క్లియర్ చేయాలి. మీకు తెలుసో లేదో, మీరు మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్ ఉన్నదా, ప్రజాభవన్లో మీ లెక్కేంది అని అడిగింది ఎవరు? నేను. లోపల అధికారులు ఎక్కడా అని అడిగింది ఎవరు? నేను. అసెంబ్లీకి పోయి ఏం చెప్పిండు? నేను అసలు అక్కడ ఉంటా అని ఏ రోజు చెప్పలే అన్నాడు. ఎందుకు ఆ మాట వచ్చింది? నేను పోయి వీడియో తీసి ఫేస్బుక్లో వెడితే మళ్ళీ ఏం చేయాలనో కూడా అర్థం కాక సమాధానం చెప్పిండు. ఎవరు చెప్పిళ్ళు? రేవంత్ రెడ్డి. దాంతోపాటు ఇంకొక ముచ్చట చెప్పిండు, ఈ ప్రజాభవన్ ఉన్నది కదా, మహాత్మా జ్యోతిరావు పులే ప్రజాభవన్, నీ లెక్కేది నీ కథేదా అని అడిగితే మొన్న చెప్తాండు దరఖాస్తులు 4,90,825 వచ్చినాయి. దాంట్లో పరిష్కారం దిశగా రంజిత్ 3,96,224 పరిష్కారం చేసిన, ఇంకా కొంచెం ప్రాసెసింగ్ లో 94,601 ఉన్నది రంజిత్ అని చెప్పిండు. పంపించిండు ఎట్లా? ప్రెస్ మీట్లా అన్ని పేపర్లో పంపించిండు. ఎందుకు? భయం. ఏం భయం? ఏదైనా అయితే తెలంగాణ బిడ్డలు ఉద్యమకారులు తలుసుకుంటే అనేది ఒకటి అర్థమైపోయింది. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, మన ఎఫెక్ట్ తోని కదిలినాయి 1-2 మహాత్మా జ్యోతిరావు పూలేలో వైఆర్టీవీ దిగింది కనుకనే లెక్కలు వచ్చినాయి, అసెంబ్లీలో మాట వచ్చింది. దాంతోపాటు 5 నిమిషాల లేటు మనం ఎట్లా చెప్పినాం? A to Z తెలంగాణలో ఉన్న పదాలన్నీ వాడినా. ఎందుకు వాడినా? గర్భఘోష ఆ తల్లికి మిగులుస్తారా మీరు? ఎవరిది బాధ్యత? ప్రభుత్వం తప్పు. సెంటర్లలో హాల్ టికెట్లు, సెంటర్లలో క్వశ్చన్ పేపర్ రాలేదని, కరెంటు లేదని, ఆ సౌకర్యాలు లేవని మీరు ఏంది దాన్ని ఏమంటారు, ఇవి పూర్తి స్థాయిలో రద్దు చేసిన దాఖలాలు లేవా? లేట్ చేసిన దాఖలాలు లేవా? నా యువతకు ఏమన్నా జరగాలే, నిప్పు కనికల లెక్క శరవేగంతో వస్తున్నాయి. మీరు అనుకుంటున్నారేమో వైఆర్టీవీ ఒక్కటే ఉన్నది కదా అని. వైఆర్టీవీ ఫేవరెట్ ఎవరో తెలుసా? వైఆర్టీవీ వీరాభిమాన్ ఎవరో తెలుసా? తెలంగాణలో రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోరు, కేసీఆర్ రేవంత్ రెడ్డికి వైఆర్టీవీ అంటే చాలా ఇష్టం. మీరు ఏమన్నా అనుకోరు, ఇది నిజం. ఒక్కటే మాట చెప్తున్నా, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఖచ్చితంగా కూడా యువతకు దిశానిర్దేశం చేయాలి, యువతను మానసికంగా దృఢ సంకల్పం చేయాలి. ఒకనాడు మేము చదువుకున్నప్పుడు బళ్ళు ఎట్లుండే, ఏంది గూన పెంకలతోని బళ్ళు ఉండే, మస్తు ఉండే, చెట్ల కింద పాఠం చెప్పేది సార్ కుర్చేసుకొని, ఆ చెక్క కుర్చీలు ఉండే, ఇప్పుడు ప్లాస్టిక్లు వచ్చినాయి కానీ కుర్చేసుకునేది, లేకపోతే బండ మీదనో లేకపోతే చెట్టుకు వచ్చినాక మొట్టు ఉంటుంది చూడ, ఆ మొట్టు మీదనో కూకొని పాఠాలు చెప్తుండే. ఎంత మంచిగా బయట అంత చల్లటి వాతావరణం చెప్తుండే. మళ్ళీ తర్వాత ఏంది 10 గంటలకేమో బడి పోయేది, 12ంటికి 2ంటికి లంచ్ ఇంతంత బువ్వ పెట్టేది, తినేది, 1 గంట సేపు ఆడుకునేది, మళ్ళీ పాఠాలు చెప్తుంది, మళ్ళీ 3 గంటలకేమో మళ్ళీ 1 గంట ఆడుకొని పంపించేది. ఈరోజు ఎక్కడైనా ఏ స్కూల్ కన్నా పోదాం, అసలు ఆటలు అనేది ఉన్నదా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీటీ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎక్కడనున్నాడా? బల్లల్లా చేపిస్తాలా, ఆటలు ఆడిపిస్తాలా, బయటికి తీసుకొచ్చి పాఠాలు చెప్తాలా?
ఆ 4 గోడల మధ్యలో ఉంటుంది, ఒక ప్రొజెక్టర్ ఉంటుంది, మొత్తం ఏసీలు ఉంటాయి, ఆగమాగం. వాని జీవితం అయితే నాకు ఇప్పటి చదువులు చూస్తా అంటే చెర్లపల్లి జైలు కంటే ఆ అండమాన్ జైలులలో ఉండే దేవుళ్ళల్లో ఉండే జైలు ఉంటుంది చూడు, అంతకంటే భయంకరంగా ఉన్నాయి ఇప్పటి చదువులు. ఆ బుక్కులు ఆనాడు చదివిన బుక్కులే ఈనాడు ఉన్నాయి, దేనికి అక్కేర్రావు. ఓ 4-5 పీజీలు చేసిన వాళ్ళు అడుగుర్రి, అన్న మీరు చదివి ఏం చేస్తున్నారు అని అడుగు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎంకమో ఎంబీఏ చదివిన అనుకో, ఏం చేయాలని ఆడిటింగో లేకపోతే మార్కెటింగో ఫైనాన్సో ఏదో ఒకటి చేయాలి. కానీ వాళ్ళు ఏం చెప్తారో తెలుసా, రివర్స్ ఉంటుంది. అసలు వాళ్ళ చదివిన చదువుకు వాళ్ళు చేసే వృత్తికి అసలు సంబంధమే లేదు. మీరు తెలంగాణలో ఇదే జరుగుతుంది. అందుకే చెప్పిన ఇది వైఆర్టీవీ ఎఫెక్ట్ అంటే గుర్తుపెట్టుకోరు. ఇక దాంతోపాటుగా ఇగో ఇది చూడు, డ్రైనేజ్ పైపులోకి దిగి 3 కూలీలు మృతి, ఒకరిని రక్షించబోయి ప్రమాదంలో చిక్కుకున్న మరో 2. హైదరాబాద్ జియాగూడలో విషాదం, అధికారుల నిర్లక్ష్యం అంటూ స్థానికుల ఆగ్రహం. న్యాయం చేయాలని మృతులను బరాబర్ వీళ్ళకి చేయాలి. ఈ రోజు హైదరాబాదు ఇంత ఆరోగ్యకరంగా ఉంది అంటే కారణం ఎవరు? ఈ రోజు హైదరాబాదు ఆరోగ్యకరంగా ఉంది అంటే కారణం ఎవరు? ఇగో వీళ్ళే. చెప్తున్నా కదా, జిహెచ్ఎంసీలో పనిచేసే వీళ్ళైనా ఇప్పుడు డ్రైనేజీ ఆ పైప్లోకి దిగి 3 కూలీలు మృతి చెందిరుగా. వీళ్లకు తక్షణమే చెప్తున్నా ఓ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళకు భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది. తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇక చూడుర్రి, ఇది చూడు, మేడిగడ్డ రాజకీయంలో రైతన్న సమాధి అవుతున్న పరిస్థితి కనబడ్డది. నేను ఇప్పటిదాకా చెప్పిన కదా, ఇదంతా అదే పంచాయతీ. ఇక దాంతోపాటుగా రేవంత్ రెడ్డిని చరిత్ర క్షమించదు. ఇప్పటికైనా మేడిగడ్డను రిపేర్ చేయమని చెప్తారు, ఖచ్చితంగా చేయాలి. ఇగో ఏమని చెప్తుండే ఉత్తమన్న అంటే NDSA రిపోర్ట్ వచ్చినాక ఆలోచిస్తామని చెప్తున్నారు. ఇగో గిట్లున్నది ఇక్కడ పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూద్దాం. దళారీలదే రాజ్యం, గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ధర్నా, మార్కెట్ యార్డు ముందు నిరసన, జెండా పాట కంటే తక్కువ కొంటున్నారనే ఆవేదన. ఇక రైతుల జీవితాలు ఎట్లుంటాయి తెలుసా? పాపం రైతన్న ఫస్ట్ దుక్కి దున్నిన కాడ నుండి దాంట్లో ఇంత ఎరువేసి అక్కడి నుండి మొదలయ్యి ఇత్తనాలు వేసి ఆ మొక్కను కాపాడుకుంటూ వచ్చి ఈ మిరప తోటలకైతే అరెన్న మందులు కొట్టాలి, దుమ్ము కొట్టాలి. వారానికి కూడా కొడుతూనే ఉంటారు. ఎందుకంటే తెగుళ్ళు అంత భయంకరంగా వస్తాయి. దానికి కష్టమో నష్టమో పండించి మార్కెట్ యార్డుకు తీసుకపోతే దళారి అనేటోడు రైతన్న సొమ్మునంతా తీసుకుంటాడు. ఇక ఏం చెప్దాం చెప్పుర్రి, ఒకసారి ఆలోచించండి. కనీసం రైతుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేయలేని ప్రభుత్వం ఎందుకండి? ఇగో నిన్న ధర్మపురి అరవింద్ అన్న సంచలన వ్యాఖ్యలు చేసిండు. నిన్న ఒకసారి మీరే ఆలోచించుండు తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ మంత్రులు 5,000 కోట్లు మింగిర్రు. కాంగ్రెస్ మంత్రులు 5,000 కోట్లు మింగిర్రు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన విషయం అండి. తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కాంగ్రెస్ మంత్రులు ఎంత తిన్నారన్నా? 5,000 కోట్లు మింగిర్రు. ఎవరు చెప్తున్నది ఇది? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేసిండు. ఏం వ్యాఖ్యలు చేసిండు చూడురి. రైతు బంధు పైసలు వాళ్ళే తిన్నారు. పొంగులేటికి 2,000 కోట్లు, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 3,000 కోట్లు సంచలన ఆరోపణలు చేసిన ఎంపీ అరవింద్ 3,000. కేసీఆర్ ఆ 7,000 కోట్లు ఉంచిండని చెప్పలే. ఇగో దొంగలు పడ్డారు దాంట్లో. ఇగో సాక్ష్యాలు చెప్పిండు. నువ్వు శభాష్ ధర్మపురి అరవింద్ అన్న, నువ్వు హీరోవే తెలంగాణకు. గిట్ల నిజాలు పెట్టు, నీ వెనుక నేను యుద్ధం లెక్క నేనే మొదటి సైనికుడిగా నిలబడతా. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పైసలు తిన్న పందికొక్కులను గక్కియాలి. ఇక చూడు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్ ఎదుట చెరుకు రైతులతో అరవింద్ మాట్లాడారు. ఈ సందర్భంగా అరవింద్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుందో పోతుందో తెలియదని జోష్యం చెప్పారు. ఖజానా ఖాళీగా ఉందంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారంటూ కూడా విమర్శించిండు ధర్మపురి అరవింద్ అన్న. ఇక అరవింద్ అన్న ఏం చెప్పిండు, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. మంత్రులు ఎన్ని 5,000 కోట్లు తిన్నారట, ఒక్కసారి మాట్లాడదాం. రైతు బంధు కోసం మాజీ సీఎం కేసీఆర్ 7,000 కోట్లు. ఇగో నేను చెప్పలే, 7,000 కోట్ల రూపాయల డబ్బులు సిద్ధం చేస్తే అందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 2,000 కోట్లు ఇచ్చిరట, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 3,000 కోట్లు తీసుకున్నారట ఆరోపించారు. ఇక అసెంబ్లీ ఎన్నికలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుమారు 300 కోట్లు ఖర్చు పెడితే అధికారంలోకి వచ్చిన తర్వాత 3,000 కోట్లు తిన్నాడట. ఊరి కొడుక, పేరేమో సూపరు, చేసే పనులన్నో గివి. వారవ్వా, తెలంగాణ ప్రజలారా ఆలోచించురు. ఇప్పుడు ఆలోచించురు తెలంగాణ బిడ్డలారా. దొంగలెవరు దొరలెవరో మీరే ఆలోచించురు. ఇప్పుడు ఏమని చెప్పిర్రు తెలంగాణ బిడ్డలందరికీ? ఇక చూడురి,
ఇక సీఎం కుర్చీ నీ రేవంత్ రెడ్డి నుంచి కోమటిరెడ్డి లాక్కుంటాడని, కోమటిరెడ్డి తర్వాత అదే కుర్చీలో లాక్కునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాచుకొని కూర్చున్నారంటూ అరవింద్ విమర్శలు చేశారు. ఇది వాస్తవం. రేవంత్ రెడ్డి నుండి అయితే కోమటిరెడ్డి లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అక్కడ నుండి ఉత్తమన్నకు కోమటిరెడ్డికి సీఎం కావాలని ఎప్పటి నుంచో కోరుకున్నది. అది మీరు అంగీకరించకపోయినా ఇదైతే నిజం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఇది ఇలా ఉంటే మోడీకి ఇచ్చే పథకాలు తీసుకుంటూ ఆయనకు ఓటు వేయకుంటే నరకానికి పోతారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 14 సీట్లకు పైగా కూడా ఎంపీ సీట్లను గెలుచుకుంటామని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఆ అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, నిధులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకే మళ్లిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ వైఖరిని నిరసిస్తూ ఎంపీ ఎన్నికల తర్వాత కొడంగల్లో దీక్ష చేస్తానంటూ కూడా అరవింద్ అయితే వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడ్డది. ఇది కథ. ఎవరెవరు తిన్నారన్నా పైసలు? రైతు బంధు పైసలు రైతులారా ఎవరు తిన్నారు? కాంగ్రెస్ వాళ్ళు తిన్నారు. ఎవరు తిన్నారు? మంత్రులు తిన్నారు. ఇప్పుడు చెప్పుర్రి, ధర్మపురి అరవింద్ అన్న నిజంగా హీరోనే. ఇప్పుడు నువ్వు తెలంగాణలో నాకు తెలిసైతే హీరో. 5,000 కోట్లు మంత్రులు తిన్నారట తెలంగాణ బిడ్డలారా. ఇగో ఒక ఎంపీ గారు చెప్తున్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్తున్నాడు 5,000 కోట్లు కాంగ్రెస్ వాళ్ళు పందికొక్కులు లెక్క తిన్నారట. దాంట్లో 2,000 కోట్లేమో 3,000 కోట్లు ఈయనకు, ఆయనకి ఇంకో 3,000 కోట్లు, మొత్తం 300 కోట్లు ఖర్చు పెట్టినందుకు 2,000 కోట్లట. కోమటిరెడ్డికి 3,000 కోట్లట. ఎందుకు అంటే ప్రభుత్వం ఉంటుందో ఉండదో అని. ఇక ఆలోచించుర్రి. 5,000 కోట్లు మింగిర్రట. ఇక చెప్పుర్రి, మార్పు 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 పేరుతో వచ్చిన అద్భుతమైన ప్రగతి ఏదైనా ఉన్నదంటే ఇగో ఇన్ని వేల కోట్లు తినడమే. ఇక చెప్పుర్రి తెలంగాణ బిడ్డలారా, ఇక చెప్పుర్రి తెలంగాణ సమాజమా, ఓ నా బిడ్డలారా చెప్పుర్రి. ఇక మీరే ఏం కథ, ఏం జరుగుతున్నది కాంగ్రెస్ అంటే ఇగో గిట్ల దోసుకుంటుంది. ఇక ఏం చేద్దాం చెప్పుర్రి మీరే. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, 5,000 కోట్లు మింగిరట. ఇక ఏం చేద్దాం వీళ్ళని చెప్పుర్రి. ఉంచుదామా ఇంకా మనం? అవసరమా మనకిల్లు? తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరే ఆలోచించుర్రి. ఇక గిదైతే ఘోరం అన్న. పదవుల కోసం అబద్ధాలు ఏంది అంటే కాళేశ్వరం విషయంలో కేవలం భవిష్యత్తులో ఇప్పుడు అధికారులు ఎట్లా మారిపోయిలో తెలుసా? నిన్ను పార్టీకి సపోర్ట్ చేస్తా, నీకేం కావాలన్నా సపోర్ట్ చేస్తా, ఏం చేయమన్నా చేస్తా, కానీ ఏమడుగుతున్నారో తెలుసా తెలంగాణ బిడ్డలారా? నాకు పదవి ఎప్పుడు ఇస్తావు, ఏ పదవి ఇస్తావు అని అడుగుతాను. ఒకప్పుడు అధికారి అంటే ప్రజలకు, ప్రభుత్వానికి పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అధికారి. కానీ ఈరోజు అధికారులు ఏంటంటే నేటి రోజున అధికారి, రేపటి రోజున రాజకీయ నాయకుడు. గిట్లనే అయిపోయింది తెలంగాణలో. నేను అందుకే చెప్తున్నా తెలంగాణ బిడ్డలారా, ఈ అబద్ధపు రాతలను నమ్మకండి. నేను చెప్తున్నా కదా, వైఆర్ టీవీకి సంబంధించి ఇటు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ వారితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రస్తుతనే అంటాను, మరి భవిష్యత్తులో ఎవరో తెలియరు, ఎందుకంటే అరవింద్ అన్న చెప్పింది కాబట్టి చెప్తున్నా. నేను అందుకే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, తెలంగాణ బిడ్డలారా వాస్తవాలను తెలుసుకోరు దయచేసి. రేపు పొద్దుగాల మన తెలంగాణలో ఏదైనా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి దయచేసి ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలను కూడా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా సహకారం అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేనేమంటున్నా అంటే పూర్తిగా తెలంగాణ బిడ్డలారా దయచేసి ఇగో ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏం చేయాలి, బ్యారేజీకి సంబంధించి పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టును అయితే కాపాడుకోవాలి. లేకపోతే రేపు భవిష్యత్తుకు సంబంధించి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ బ్యారేజీకి సంబంధించి ఉంటుందా, పోతుందా లేదా అనేది అలాంటి అనుమానాలు లేకుండా మనం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కాపాడుకుందాం. దాంతోపాటుగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, మాకు ఆర్థిక సాయం కావాలని పదే అడగట్లేదు. ఫైనల్గా ఒకటే మాట, ఇగో ఇది గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, దీనికి సాయం చేయండి, దీనికి ఫోన్ చేయరి. పూర్తిగా కూడా మనకు ఆర్థిక ఇబ్బందులు అయితే సృష్టించారు, అవన్నీ కూడా మనం క్లియర్ చేయాలి. తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలి. మీ సహకారంతోనే ఈరోజు వైఆర్ టీవీ ఈ స్థాయిలో ఉంది. రేపు మరిన్ని ముచ్చట్లు చెప్పాలన్నా, జబర్దస్త్గా న్యూస్ తీసుకురావాలన్నా మీ బాధ్యత.